అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ నాకు పర్సనల్ గా స్లీవ్లెస్ అంటే నచ్చదు ఎందుకో అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు ట్రై చేయలేదు కూడా ట్రై చేయను కూడా బట్ ఆ స్లీవ్లెస్ ని కూడా మనం కొంచెం మోడర్న్ గా ఎట్లా ట్రై చేయొచ్చు అనేది మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి నేనైతే 2 కుర్తీస్ ఒక ష్రగ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. నిజంగా క్వాలిటీ అయితే సూపర్ అండి. అసలు ఈ సమ్మర్ లో ఈ కాటన్ కుర్తీస్ వచ్చినాయి స్లీవ్లెస్ కుర్తీస్ అండ్ ష్రగ్ అయితే నెంబర్ 1 క్వాలిటీ అసలు. సో ఇంకా లేట్ చేయకుండా అసలు ఏంటి ఎలా ఉన్నాయనేది చూపించేస్తాను మీకు, ఓకేనా. సో నేనైతే ఇట్లా తీసుకున్నానండి. సో నేనైతే యాక్చువల్గా ఇట్లా తీసుకున్నాను, అంటే ఫస్ట్ ఈ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఇది ష్రగ్. సో ఫస్ట్ ఇది 1 by 1 ఎట్లా ఉంటుంది అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. వన్స్ నేను వేసుకుని కూడా మీకు ఎట్లా ఉంది, లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఒకసారి అలా కూడా చూపించేస్తాను, ఓకేనా. సో ముందు నాకు ఫస్ట్ అయితే తీసుకునే 2 కాంబోలు నాకు ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదిగోండి, ఇది వచ్చేసి ఇలాగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే కాటన్ అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్ స్లీవ్లెస్ చూస్తున్నారు కదా. సో నాకు పర్సనల్ గా స్లీవ్లెస్ అయితే అసలు ఇష్టం ఉండదు. సో స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ దీనికి ఫస్ట్ ఈ క్లాత్ ఎట్లా ఉంది, టాప్ ఎలా ఉంది అనేది ముందు చెప్తాను మీకు, ఓకేనా. సో ఇక్కడైతే మనకి వేస్ట్ పార్ట్ దగ్గర చక్కగా ఎలాస్టిక్ అయితే ఇచ్చాడండి. సో మనకి వేస్ట్ ని బట్టి చక్కగా ఫిట్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది ఉన్నాయి కదా స్ట్రైప్స్ దగ్గర, ఒకవేళ మనకి టైట్ కొంచెం పైకి కిందకి టైట్ ఆర్ లూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ వెనకాల ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఓవరాల్ లాంగ్ ఉండదు, మరి షార్ట్ ఉండదు, యాంకిల్ లెంత్ వరకు అయితే ఉంటుంది. సో ఇది ఒక కుర్తీ అనమాట, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఇంకొకటి అండి, ఇది కూడా ఏంటంటే స్లీవ్లెస్. సో ఇది వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇది స్లీవ్లెస్. అండ్ ఇక్కడ మనకి బాడీ దగ్గర మాత్రం మొత్తం ఫుల్ ఎలాస్టిక్ వచ్చేసింది, చూసారా. ఫుల్ ఎలాస్టిక్ అంటే మన బాడీని బట్టి ఇది చక్కగా స్ట్రెచ్ అయిపోతుంది, స్ట్రెచ్ అయ్యి చక్కగా కూర్చుంటుంది అనమాట. సో ఇంకా మిగతా కింద అంతా కూడా మ్యాక్సీ డ్రెస్ లాగా నార్మల్ గానే ఉంటుంది. సో ఇది కూడా అంతేనండి, యాంకిల్ లెంత్ వరకు అయితే ఉంటుంది. సో దీనికి కూడా వెనకాల ఇక్కడ మనకి లాంగ్ షార్ట్లు అట్లా చేసుకోవడానికి చక్కగా ఇచ్చాడు. సో ఇది కూడా స్లీవ్లెస్ చెప్పాను కదా. సో వీటి మీద కోసం అని చెప్పేసి నేను ఇలా స్లీవ్లెస్ గా వేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. సో దాన్ని కొంచెం మోడర్న్ టచ్ ఇద్దాం అనేసి ఒక ష్రగ్ కూడా తీసుకున్నా. సో ఆ ష్రగ్ అయితే ఇదండి. నిజంగా ఆ రెండింటికంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే అసలు ఈ క్వాలిటీ చూడాలి అసలు మీరు, నిజంగా ఎంత బాగుందంటే వైట్ అండి, ప్యూర్ వైట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ఇలాగా సెల్ఫ్ డిజైన్ లోనే వస్తుంది. ఇదిగోండి దగ్గరగా చూపించేస్తున్నాను మీకు, చూస్తున్నారు కదా. ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి అక్కడ మొత్తం అంతా డిజైన్ లోనే ఇలాగా హోల్స్ లాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. అండ్ జిప్ అయితే క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. జిప్ ఇలా ఫ్రంట్ ఓపెన్ ఇలా ఉంటుంది, మనం జిప్ యూజ్ చేసుకుని చక్కగా వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ అయితే మనకి 3/4 వరకు వస్తాయి హ్యాండ్స్. అండ్ దీనికి హ్యాండ్స్ దగ్గర కూడా చక్కగా భలే పఫ్ కూడా ఇచ్చారు. సో ఫ్రంట్ బ్యాక్ ఇదండి. సో ఇప్పుడు నేను వీటిని దీంతో పేరప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి వీడియో చూపించేస్తాను మీకు. నాకైతే ఈ మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చేసింది. సో ఈ బ్లూ కలర్ మీదకి వైట్ కలర్ ష్రగ్ తోటి పేరప్ చేశాను. ఈ ష్రగ్ ని మనం ఊరికే దీని మీదకే కాదండి, జస్ట్ మనం జీన్స్ పైన కూడా లోపల వేరే టీ షర్ట్ తోటి స్లీవ్లెస్ షర్ట్ పైన కూడా పేరప్ చేయొచ్చు. అండ్ మెయిన్ గా ఈ ష్రగ్ కి లుక్ ఎందుకు అంటే ఈ పఫ్ హ్యాండ్స్ అండ్ ఈ ఫ్రంట్ క్లోజ్డ్ జిప్ వల్ల అనమాట. సో నేను వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ లోపల తీసుకునే ఈ మ్యాక్సీ డ్రెస్ ఏదైతే ఉందో స్లీవ్లెస్, సో అది ఎగ్జాక్ట్ మీ సైజ్ ఎంత ఉంటుందో, ఎల్ అయితే ఎల్ లేదా ఎక్సెల్ అయితే ఎక్సెల్ ఎగ్జాక్ట్ సైజ్ తీసుకుని, బట్ ఈ ష్రగ్ మాత్రం మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎల్ సైజ్ అయితే కనుక ఈ ష్రగ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకోండి. సో అప్పుడు ఫిట్టింగ్ అయితే అద్దరిపోతుంది. ఎందుకంటే ష్రగ్ అనేది మరీ టైట్ గా బాడీకి ఫిట్ గా ఉన్నట్టుంటే బాగోదు. కొంచెం చూసారా, నాకైతే ఎట్లా బాగా అనిపించింది. అండ్ లోపల వేసిన మన ఈ మ్యాక్సీ డ్రెస్ అయితే కనుక ఇది ఎగ్జాక్ట్ మీ సైజ్ తీసుకోండి, సరిపోతుంది. దీన్ని లూజ్ అవసరం లేదు. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేస్తున్నానండి. స్లీవ్లెస్ కాబట్టి నేను స్లీవ్లెస్ టాప్ ని లోపల వేసి ష్రగ్ అయితే మనకి ష్రగ్ లుక్ తెలియడం కోసం ఇలా వేర్ చేశాను అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ సేమ్ టైం చాలా స్టైలిష్ గా ఉంది. దీని కాస్ట్ కూడా మెన్షన్ చేశాను కదా. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి, చాలా స్టైలిష్ గా ఉంటారు. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లోను అలాగే కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఇస్తాను. సో
యాక్చువల్గా నేను ఇది వీడియో ల్యాండ్స్కేప్ లో తీయడం కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ లో ఫుల్ గా కనిపించదు అనేసి నేను పోర్ట్రేట్ లో తీసిన వీడియోస్ నేను మీకు పోస్ట్ చేశాను, ఇప్పుడు పెట్టాను కదా. సో నాకు ఆ మెరూన్ కూడా బాగుంది, బట్ నాకు మెయిన్ గా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు చాలా మంచి లుక్ వస్తుంది అసలు. సో సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్ గా వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బై బాయ్.